నమస్తే అండి. డైలీ ఎక్స్పెన్సెస్ సిరీస్లో 7th ఫిబ్రవరి 1 వీక్ వచ్చామండి. ఇప్పుడు 7th ఫిబ్రవరి సాటర్డే రోజు చూసుకుంటే మార్నింగ్ మిల్క్ కర్డ్ 94 రూపీస్. మిల్క్ కర్డ్ అనేది డైలీ మనకు ఎక్స్పెన్సెస్ అండి. కంపల్సరీ డైలీ ప్రతి కుటుంబంలో మిల్క్ కర్డ్ డైలీ అవసరం వస్తాయి. నెక్స్ట్ సాటర్డే కాబట్టి 5 days వరకు వేసాక 6th డే కంపల్సరీ బయట తిరగాలనుకుంటారు అందరూ. మీరు కూడా ఆలోచించుకోండి. సాటర్డే సండే రోజు ఖర్చు అనేది ఎప్పుడు ఎక్కువ వస్తుందండి. దానికి తగ్గట్టుగానే మనము ప్లాన్ చేసుకోవాలి. అంతా సాటర్డే మార్నింగ్ టీ కాఫీ అవుట్ సైడే 45 రూపీస్. ప్రోటీన్ బౌల్ 40 రూపీస్. ఇది అవుట్ సైడే. నేను ఇప్పుడు బయట ఎప్పుడు కూడా చిరు తిండి అయినా సరే తినండి, ఏదైనా డైట్ ప్రకారం తింటాను. నెక్స్ట్ టిఫిన్కి పిల్లలకి అందరు కలిపి 100 రూపీస్ అయిందండి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ చికెన్ 1/4 ఇది బోన్లెస్ తీసుకున్నాము. ప్రోటీన్ పిల్లలకి చికెన్ రైస్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చికెన్ రైస్ తీసుకున్నాము. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ అవుట్ సైడ్ మళ్ళీ ఇది కూడా 120 రూపీస్. ఇది 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 1 2 3 4 అన్నీ అవుట్ సైడ్ అండి. సాటర్డే కాబట్టి టోటల్ అవుట్ సైడ్ ఉంది. నైట్ వచ్చేటప్పుడు బనానా 50 రూపీస్. 516 అండి. 3 digit ఫిగర్ వచ్చింది ఫస్ట్ టైం 7 daysలో. ఈ సెకండ్ డే ఉంటుంది 3 digit ఫిగర్. యాక్చువల్గా అక్కడ రెంట్ ఉంది. ఇప్పుడు ఈ 1 వీక్లో అనాలిసిస్ చేసుకుంటే మనము ఎక్కువ ఖర్చు ఏంటో చూద్దామండి. 1 వీక్లో సెకండ్ రోజు మనకి రెంట్ వచ్చిందండి. థర్డ్ రోజు టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చింది. మళ్ళీ ఫోర్త్ రోజు పెట్రోల్ ఖర్చు వచ్చిందండి. ఫోర్త్ రోజు. ఫిఫ్త్ రోజు గ్యాస్ వచ్చింది. ఫస్ట్ 7 days మొత్తం. 6th రోజు పవర్ బిల్ వచ్చింది. ఫస్ట్ 7 days మినిమం అంటే 7 days అండి. ఫస్ట్ 5 days విపరీతమైన ఖర్చు ఉంటుంది. రెంట్స్ అని, గ్యాస్ అయినా, టర్మ్ ఇన్సూరెన్స్, కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఉంటాయండి. చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఒకటే విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంటర్ డిగ్రీ టైంలో మీరు కంపల్సరీ కష్టపడాలండి. ఆ 6 years కష్టపడితేనే మీ లైఫ్లో మంచిగా అభివృద్ధి చెందుతారు. మీకు ఏం అంబిషన్ ఉన్నా కూడా లేజినెస్ ఉండద్దండి. కష్టపడండి. కష్టపడి మీ గోల్స్ మీరు రీచ్ కండి. ఈ ఇన్ని ఎక్స్పెన్సెస్ నేను చూపెట్టడానికి కారణం అదేనండి. అసలు నిజ జీవితంలో ఎట్లా ఎక్స్పెన్సెస్ వస్తాయి అనుకోని అయితే నాకు ఇప్పటివరకు ఏం కాలేదండి. 7 daysలో అనుకోని ఖర్చు అనేది ఇది ఓన్లీ కంపల్సరీ జరిగేవండి. ఇవన్నీ కంపల్సరీ ఉండే ఖర్చులు వచ్చాయి. మీరు కూడా మంచిగా ఆలోచించుకోండి. అంతా మీ ఎర్లీ స్టేజ్. నాకు తెలిసి ఈ కాలంలో పిల్లలకి 5th 6th నుండే ఇన్వెస్ట్మెంట్ తెలుస్తున్నాయి, అన్ని రకాలు తెలుస్తున్నాయండి. కంపల్సరీ సరైన దారిలో వెళ్ళి డబ్బును వృధా చేయకుండా డబ్బును పెంచుకునే మార్గాలే ఆలోచించండి. ఫస్ట్ డబ్బులు తెచ్చుకున్న మార్గం ఏంటి? మనం మంచి చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి. లేదంటే బిజినెస్ ఏదైనా ప్లాన్ ఉంటే బిజినెస్ అందులో కూడా కరెక్ట్గా ఉండాలి. అన్నీ ఎర్లీ స్టేజ్ టీనేజ్లోనే స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు కొంతమంది ఎర్నింగ్ అయితే టీనేజ్ నుండి స్టార్ట్ అవుతుంది. మీరు అర్థం చేసుకోండి. స్కిల్స్ కంపల్సరీ డెవలప్ చేసుకోండి. ఇప్పుడు ఈ 1 వీక్లోనండి టోటల్ ఖర్చు వచ్చి 24,745 అయిందండి. అంటే 4 members ఉన్న ఫ్యామిలీకి హైదరాబాద్లో ఉంటాయి. వాళ్ళ దగ్గర ఉంటే ఎంత ఖర్చు అవుతుందో మీరే నా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ.